హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోస్లో మనం ఆల్రెడీ కన్వల్యూషనల్ లేయర్ అండ్ ఇంకా రెలు లేయర్ గురించి చూసేసాము. ఈ పర్టికులర్ వీడియోలో మనం పూలింగ్ లేయర్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. కన్వల్యూషన్ లేయర్లో మనం మెయిన్గా ఏం చేస్తున్నాము మీకు కనుక గుర్తుంటే మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ రెలు లేయర్లో ఏం చేస్తున్నాం, జస్ట్ మనం నాన్ లీనియారిటీ యాడ్ చేస్తున్నాం. ఈ నాన్ లీనియారిటీ యాడ్ చేయడం వల్ల మనం కాంప్లెక్స్ ఫీచర్స్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలం అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ ఆఫ్ రెలు. అండ్ దెన్ మనం పూలింగ్ లేయర్ యూస్ చేస్తున్నాము. అండ్ పూలింగ్ లేయర్ దేనికి యూస్ చేస్తామంటే సైజ్ని రెడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాం. రిడక్షన్ ఇన్ ఫీచర్ మ్యాప్ సైజ్ అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పూలింగ్ లేయర్. అసలు ఈ రిడక్షన్ ఎందుకు అనేది ఇప్పుడు ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసికలీ మన దగ్గర ఒక ఇన్పుట్ ఇమేజ్ ఉంది. అండ్ ఈ ఇన్పుట్ ఇమేజ్ అనేది లెట్స్ సే 1024x1024 అనుకుందాం. అండ్ మన కర్నల్ సైజ్ అనేది 3x3 అనుకుందాం. మీరు కొద్దిగా పెద్ద నెంబర్ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను చూపించాలనుకుంటుంది ఏంటంటే బేసికలీ ఇలాగా ఒక ఇన్పుట్ ఇమేజ్ అండ్ ఇంకా కర్నల్ ఉన్నప్పుడు మన అవుట్పుట్ షేప్ అనేది పెద్దగా మారదనమాట. ఇలాగా మన ఇన్పుట్ షేప్ అనేది 1024x1024 ఉండి మన కర్నల్ సైజ్ అనేది 3x3 ఉందనుకోండి. అప్పుడు మన అవుట్పుట్ షేప్ ఏంటి, 1024 - 3+1 అంటే మనకి ఏమొస్తుంది, 1022 వస్తుంది. 1024 - 3+1 అంటే దీని అవుట్పుట్ షేప్ వచ్చేసి 1022x1022. ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్పుట్ షేప్కి అండ్ ఇంకా అవుట్పుట్ షేప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒకవేళ ఇది ఇంకొంచెం పెద్ద నెంబర్ అనుకోండి, నువ్వు చిన్న నెంబర్ తీసుకున్నావు అందుకే పెద్దగా తగ్గట్లేదు అనుకోవచ్చు మీరు. లైక్ లెట్స్ 64x64 తీసుకున్నాం. ఇది ఒక పెద్ద సైజ్ కర్నలే. ఈవెన్ దెన్ మనకి జస్ట్ ఈ 64 వాల్యూని మాత్రమే తగ్గుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే తగ్గదు అనమాట. బేసికలీ ఈ కర్నల్ షేప్ ఎంత అయితే అంత వాల్యూ మాత్రమే తగ్గుతుంది మన ఇన్పుట్ షేప్లో. మీరు డ్రాస్టికల్లీ తగ్గించాలనుకున్నారు అనుకోండి ఈ ఇన్పుట్ ఇమేజ్ సైజు, అప్పుడు మీరు కర్నల్ సైజ్ 512x512 తీసుకోవాల్సి వస్తుంది. అలా మరీ పెద్ద కర్నల్స్ తీసుకుంటే మీ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అనేది సరిగ్గా జరగదు. అందుకే మనం కొద్దిగా చిన్న కర్నల్స్తోనే మనం ఈ కన్వల్యూషన్ ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తాము. అప్పుడే మనం ఫీచర్స్ని అయితే బాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలం అనమాట. ఇలాగా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్లో ఏముండిద్ది, బేసికలీ లెట్స్ సే ఈ పర్టికులర్ కర్నల్ అనేది నోస్ అనే ఫీచర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎక్కడెక్కడైతే నోస్ షేప్ ఉండిద్దో ఇన్పుట్ ఇమేజ్లో ఆ పోర్షన్స్లో మాత్రమే మనకి వెరీ హై వాల్యూస్ ఉంటాయి. సే ఈ మధ్యలో ఎక్కడో ఉందనుకుందాం. సో ఈ పోర్షన్లో మాత్రమే మనకి చాలా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ పోర్షన్ అంతా మనకి అవసరం లేని పోర్షన్. సో అక్కడ చాలా తక్కువ వాల్యూస్ కానీ జీరోస్తో కానీ ఫిల్ అయిపోయి ఉండిద్ది అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఈ రిమైనింగ్ పోర్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ ఈ సెంట్రల్ పోర్షన్లో మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ ఈ సెంట్రల్ పోర్షన్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి ఇంత పెద్ద ఫీచర్ మ్యాప్ అవసరం లేదు. మనం ఈ సైజుని రెడ్యూస్ చేయాలని చూస్తాం. అలా రెడ్యూస్ చేయడానికి మనం పూలింగ్ లేయర్ యూస్ చేస్తాం అనమాట. ఈ పూలింగ్ లేయర్ కన్నా ముందు మనం రెలు అప్లై చేస్తే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇంకా బాగా జరుగుతుంది. అందుకే మనం రెలు అప్లై చేస్తాం. అండ్ రెలు అప్లై చేయడం మన అవుట్పుట్ షేప్ అయితే చేంజ్ అవ్వదు. ఇక్కడ ఏదైతే మనం ఇన్పుట్ పాస్ చేస్తున్నామో మనకి అదే అవుట్పుట్ వస్తుంది, 1022x1022. అండ్ థర్డ్ డైమెన్షన్ కూడా ఉండిద్ది. థర్డ్ డైమెన్షన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కర్నల్స్ అనమాట. సో ఇక్కడ m కర్నల్స్ ఉంటే మనకు అవుట్పుట్ షేప్లో కూడా థర్డ్ డైమెన్షన్ m ఉండిద్ది. అండ్ రెలు అప్లై చేశాక మనకు డైమెన్షన్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ నెగిటివ్ వాల్యూస్ అన్ని జీరోస్ అయిపోతాయి ఈ పర్టికులర్ ఫీచర్ మ్యాప్స్లో. ఇది రెలులో జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం పూలింగ్ లేయర్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. పూలింగ్ లేయర్కి ఏం ఇన్పుట్గా వస్తుంది, బేసికలీ ఇది మన ఈ అవుట్పుట్ రెలు లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మన పూలింగ్ లేయర్కి ఇన్పుట్గా వెళ్ళిద్ది అనమాట. బేసికలీ ఇవన్నీ కాకుండా ఒక ఇన్పుట్ తీసుకున్నాము. ఒక ఇన్పుట్ మీద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ ఒక ఇన్పుట్ సైజ్ 6x6 అనుకుందాం. ఇలా 6x6 ఇన్పుట్ ఉన్నప్పుడు లెట్స్ సే మనం పూలింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం. పూలింగ్ అంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూలింగ్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది సైజ్ రిడక్షన్ మీద. ఆ సైజ్ రిడక్షన్ ఎలా అయిద్దంటే ఇక్కడ సంథింగ్ కాల్డ్ యాజ్ విండో సైజ్ అని ఉండిద్ది. కన్వల్యూషన్ లేయర్లో మనకి కర్నల్స్ ఎలా ఉంటాయో సిమిలర్లీ ఈ పూలింగ్ లేయర్లో మనకి విండో సైజ్ అని ఉండిద్ది. సే విండో సైజ్ అనేది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 2 అనుకుందాం. విండో సైజ్ ఎప్పుడైతే 2 మనం 2x2 పోర్షన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. బేసికలీ ఎప్పుడు మనం ఈ కార్నర్లో స్టార్ట్ చేసి ఫస్ట్ 2x2 పోర్షన్ చెక్ చేస్తాం. ఈ ఫస్ట్ 2x2 పోర్షన్లో మనకి సెవరల్ పూలింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక స్ట్రాటజీ వచ్చేసి మ్యాక్స్ పూలింగ్. ఈ మ్యాక్స్ పూలింగ్ అనేది
బాగా వర్క్ అయ్యే స్ట్రాటజీ. ఇలాంటి స్ట్రాటజీస్ చాలానే ఉండొచ్చు. లైక్ యావరేజ్ పూలింగ్ ఉండొచ్చు. ఇంకా చాలానే ఉండొచ్చు. కానీ వీటన్నిటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పూలింగ్ టెక్నిక్ వచ్చేసి మ్యాక్స్ పూలింగ్. సో మీకు మ్యాక్స్ పూలింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ టెక్నిక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఓకే. అకార్డింగ్ టు మ్యాక్స్ పూలింగ్ మనం ఏం చేస్తామంటే ఈ విండో సైజ్ అనేది 2 అన్నాను కదా! అంటే మనం ఏం చేస్తాము 2x2 పోర్షన్‌లో మాక్సిమం ఏంటో ఐడెంటిఫై చేస్తామనమాట. సో ఈ పర్టిక్యులర్ ఇన్‌పుట్‌లోని అంటే ఇది పూలింగ్ లేయర్‌కి ఇన్‌పుట్ కదా! ఈ పర్టిక్యులర్ పూలింగ్ లేయర్ ఇన్‌పుట్‌లోని మాక్సిమం ఏదో ఐడెంటిఫై చేసి అది అవుట్‌పుట్‌లో పెడతామనమాట. ఇది మన అవుట్‌పుట్ అనుకుందాము. అండ్ ఈ అవుట్‌పుట్‌లోని ఇక్కడ -3, -2 లెట్స్ సే మనం ఆల్రెడీ రిలేలోకి పాస్ చేసాం కాబట్టి ఇవన్నీ 0 కన్నా తక్కువ ఉండవు. సో ఇది 0, 2, 5, 6 అనుకుందాం. సో ఇవన్నీ వాల్యూస్‌లో మనకి మాక్సిమం ఏది 6 కాబట్టి మన అవుట్‌పుట్‌లో 6 పెడతామనమాట. అండ్ సిమిలర్‌లీ నెక్స్ట్ ఈ 2x2 పోర్షన్ కవర్ చేసేసాక మనం కన్వల్యూషన్‌లో ఏం చేస్తున్నాం? కన్వల్యూషన్‌లో జస్ట్ ఒక కాలమ్ మూవ్ అవుతాం. కానీ రెలు లేయర్‌లో అలా ఒక కాలమ్ మూవ్ అవ్వము. బేసిక్‌గా బై డిఫాల్ట్ విండో సైజ్ ఎంతైతే అన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే మనం మూవ్ అవుతాం అనమాట. సో ఫస్ట్ ఈ పర్టిక్యులర్ పోర్షన్ కవర్ చేసేసాక మళ్ళీ మనం 2 కాలమ్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం ఏం కవర్ చేస్తాం? ఈ పర్టిక్యులర్ 2x2 పోర్షన్‌ని కవర్ చేస్తాం. అండ్ ఇంకా ఈ పర్టిక్యులర్ 2x2 పోర్షన్‌లో ఏదైతే మాక్సిమం ఉండేదో అది మన అవుట్‌పుట్‌లో పెట్టుకుంటామనమాట. అండ్ ఈ 2x2 పోర్షన్ కవర్ అయిపోయాక బై డిఫాల్ట్ నేను పూలింగ్‌లో చెప్పినట్టు ఏమైద్ది 2 కాలమ్స్ షిఫ్ట్ అవుతామనమాట. సో ఈ కాలమ్ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికి మూవ్ అయిపోయి ఈ పర్టిక్యులర్ 2x2 పోర్షన్‌ని కవర్ చేస్తాము. అండ్ ఈ 2x2 పోర్షన్‌లో ఏదైతే మాక్సిమమో అది అవుట్‌పుట్‌లో పెడతాం. అలా అయితే మన పూలింగ్ ఆపరేషన్ జరుగుద్ది. అండ్ వన్స్ ఎండ్‌కి రీచ్ అయిపోయిన తర్వాత సిమిలర్‌లీ కన్వల్యూషన్‌లో ఎలాగైతే కిందకి వెళ్తామో అంటే ఒకసారి కాలమ్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ రోకి వెళ్తాము. సిమిలర్‌లీ ఇక్కడ కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నెక్స్ట్ రో మనం మన విండో సైజ్ నంబర్ ఆఫ్ రోస్ కిందకెళ్తామనమాట. ఈ ఫస్ట్ రో ఆర్ 0థ్ రో తర్వాత మనం సెకండ్ రో నుంచి స్టార్ట్ చేస్తాం. సో సెకండ్ రో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాము. అండ్ ఇందులో మాక్సిమం ఏదో అది అవుట్‌పుట్‌లో పెడతాము. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ ఎలా జరిగిందో ఈ పైన ఎలా జరిగిందో సిమిలర్‌గా ఇక్కడ కూడా జరుగుతది కాబట్టి మనకి 3 అవుట్‌పుట్స్ వస్తాయి. అండ్ దీని తర్వాత మళ్ళీ అగైన్ 2 రోస్ కిందకి వెళ్తాము. 2 రోస్ కిందకెళ్ళినప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాం. అండ్ సిమిలర్‌లీ ఇలా అయితే మనకి మన ఇన్‌పుట్ షేప్ 6x6 అయినప్పుడు మన అవుట్‌పుట్ షేప్ ఎంతొస్తుంది? 3x3 అనమాట. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మన ఇన్‌పుట్ షేప్ అనేది హాఫ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్‌లా అనిపియట్లేదు. అదే మనం ఇన్‌పుట్ షేప్ 1024x1024 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు పూలింగ్ అప్లై చేశాక దాని అవుట్‌పుట్ షేప్ అనేది 512x512 అయితే పడిపోయిద్దనమాట. ఇది సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. అండ్ ఈ పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ సిగ్నిఫై చేస్తుందో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ అవుట్‌పుట్‌లో కూడా సిగ్నిఫై చేస్తుంది. అదెలా అంటే బేసికల్లీ ఈ ఫీచర్ మ్యాప్స్‌లో మనకి ఎక్కువ వాల్యూ ఉంటే మనకి ఆ ఫీచర్ ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ కన్వల్యూషన్‌లో మనం యూజ్ చేసే కర్నల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ ఒక స్పెసిఫిక్ ఫీచర్స్‌తో కరస్పాండ్ అయ్యి ఉంటాయి. లైక్ ఇది ఫీచర్ 1, ఇది ఫీచర్ 2, ఇది ఫీచర్ 3, ఇది ఫీచర్ 4తో కరస్పాండ్ అయ్యి ఉంటాయి. అండ్ ఈ ఫీచర్ మ్యాప్స్ ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయి? ఈ పర్టిక్యులర్ ఫీచర్ 1 ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఎక్కువ వాల్యూస్ అండ్ రిమైనింగ్ పోర్షన్‌లో తక్కువ వాల్యూస్ ఉంటాయి. అండ్ సిమిలర్‌లీ ఇది ఫీచర్ 2 ఎక్కడెక్కడ ఉందో ఆ పోర్షన్స్‌లో ఎక్కువ వాల్యూస్, రిమైనింగ్ పోర్షన్స్‌లో తక్కువ వాల్యూస్ ఉంటాయి. అండ్ సిమిలర్‌లీ ఇది ఎక్కడెక్కడైతే ఫీచర్ 3 ఉంటదో ఆ పోర్షన్స్‌లో ఎక్కువ వాల్యూస్, రిమైనింగ్ పోర్షన్స్‌లో తక్కువ వాల్యూస్ ఉంటాయి. సో ఇలా అయితే మన కన్వల్యూషన్ నుంచి వచ్చే అవుట్‌పుట్ కనబడతదనమాట. దానిపైన రెలు అప్లై చేస్తే జస్ట్ నెగెటివ్ వాల్యూస్ అన్ని 0 చేసేసిద్ది. సింపుల్‌గా ఇక్కడ కూడా మనకి ఫీచర్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. కానీ మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ పోర్షన్‌లో ఉంది? మాక్సిమం వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో ఆ పోర్షన్‌లోని మాత్రమే ఉంటదనమాట మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనం జస్ట్ మాక్సిమం నంబర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే సరిపోయిద్ది. ఇక్కడ మాక్సిమం నంబర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా మనకి ఈ పోర్షన్‌లో అంటే ఈ కార్నర్‌లో ఎక్కువ మ్యాచ్ ఉంది అనేది సిగ్నిఫై చేసిద్ది. సో మన ఇన్‌పుట్ ఇమేజ్ ఇదనుకోండి. ఈ పర్టిక్యులర్ పోర్షన్‌లో కొంతవరకు మన షేప్ అనేది ఉంది. ఆర్ మన ఫీచర్ అనేది ప్రెజెంట్ అయ్యుంది అనేది సిగ్నిఫై చేసిద్దనమాట. ఒకవేళ మొత్తం అన్నీ జీరోస్ అనుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ జీరోస్ అనుకోండి. అసలు ఈ పోర్షన్‌లో ఈ పర్టిక్యులర్ రైట్ కార్నర్‌లో
అసలు ఫీచర్ 1కి సంబంధించినదేది లేదు అని చెప్పేసి సిగ్నిఫై చేస్తుందనమాట. అలా అయితే మన ఇన్ఫర్మేషన్ ముందుకి ప్రాపగేట్ అవుతా ఉంటుంది. మీకు ఇది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు మెయిన్‌గా కాన్సంట్రేట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనం మన ఇన్ఫర్మేషన్‌ని ముందుకి పాస్ చేయగలుగుతున్నాం. కానీ ఎలా పాస్ చేస్తున్నాం? తక్కువ సైజ్‌తో పాస్ చేయగలుగుతున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ పూలింగ్. పూలింగ్‌లో మనకేంటి రిడక్షన్ ఆఫ్ సైజ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ మూవ్ అవుతున్నాము, బై డిఫాల్ట్ విండో సైజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ విండో సైజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మూవ్ అవుతాం అనమాట. దాన్నే మనం స్ట్రైడ్ అంటాం. సో స్ట్రైడ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ దట్ వి మూవ్ ఆఫ్టర్ అప్లయింగ్ వన్ ఆపరేషన్. ఓకే, దాన్నే మనం స్ట్రైడ్ అంటాము. అండ్ ఈ స్ట్రైడ్ అండ్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది ప్యాడింగ్ అనమాట. ఈ స్ట్రైడ్ ఇంకా ప్యాడింగ్ కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. బై బాయ్.